నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. వేములవాడ పట్టణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. ఆశ్చర్యానికి గురి చేస్తున్న 3 కాళ్ల కోడి. ద్విచక్ర వాహనదారులకు సిరిసిల్ల పట్టణ పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమం. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా ప్రజాపరిపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రజాపరిపాలన దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల రాజు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పరిపాలన నుంచి విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17వ తేదీ అని పేర్కొన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆర్మీ సహకారంతో భారతదేశంలో తెలంగాణను విలీనం చేసిన గొప్ప దినోత్సవం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపరిపాలన దినోత్సవంగా జరుపుకోవడం సంతోషకరం అని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కొరకు ఎంతోమంది అసువులు బాసిన రోజు ఈరోజు. మరి 1947లో మనకు స్వాతంత్ర్యం రాగా మరి నిజాం రజాకారులు మొత్తం మన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజశేఖర రెడ్డి ₹1,00,000 రుణమాఫీ ఏ విధంగా చేసిండో ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ₹2,00,000 రుణమాఫీ మనం ఏమో మన ఈ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వారు ₹2,00,000 రుణమాఫీ చేసిరు. కర్షకులు కూడా మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ. దయచేసి ప్రతిపక్షాలు ఎలాంటి అభాండాలు ఎత్తినా, ఎలాంటి అరాచకాలు చేసినా మీరు నమ్మద్దని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ప్రజాపాలన దినోత్సవంగా మార్చి ప్రజలందరూ ఈ విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా మార్చి భారతదేశంలో స్వతంత్రంగా కలపడం జరిగింది. దాన్ని మనమందరం గుర్తించుకొని ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని అందరికీ ఈ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వేములవాడ బహుజన సేన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పెరియార్ రామస్వామి జయంతి వేడుకలు ఏర్పాటు చేశారు. యువత పెరియార్ రామస్వామి సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన 146వ జయంతి సందర్భంగా బహుజన సేన ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది. వేములవాడ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు. సిరిసిల్ల ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జింకా శ్రీధర్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న నిచ్చెన మెట్ల వ్యవస్థపై అలుపెరుగని పోరాటం చేసి గొప్ప పేరు సంపాదించిన పెరియార్ రామస్వామిని యువత ఆదర్శంగా తీసుకుని శాస్త్రీయంగా ఆలోచించి హేతువాద దృక్పథంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు సుంకరి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సాగర్, దూరి శ్రీకాంత్, దినకర్ హరిప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించి దేశంలో ఉన్న అసమానతలపై అల్పెరగని పోరాటం చేసి దేశ ప్రజలకు, దేశ మూలవాసులకు ద్రావిడ సంస్కృతితో బహుజన రాజ్యాధికారం సాధించవచ్చనే అంశాన్ని తమిళనాడు రాష్ట్రంగా, కేంద్రంగా తమిళనాడు ప్రజలకు ద్రావిడ సంస్కృతితో అధికారాన్ని, బహుజన రాజ్యాధికారాన్ని అందించి అసమానతలపై అల్పెరగని పోరాటం చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన పెరియార్ రామస్వామి గారి యొక్క జయంతి వేడుకలను బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారి జయంతి సందర్భంగా వారి పోరాటాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలో నడుస్తూ ద్రావిడ సంస్కృతిని దేశవ్యాప్తంగా విస్తరిస్తూ బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకోవాలనే లక్ష్యాన్ని ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది.
ఇట్టి కార్యక్రమానికి పాల్గొన్న బహుజన సేన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. వేములవాడ పట్టణంలో ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా రాజన్న ఆలయంలో పూజలు నిర్వహించారు. భారత ప్రధాని 75వ జన్మదినం సందర్భంగా నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ భారతదేశాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని కోరుతూ వేములవాడ రాజన్న ఆలయంలో కోడె మొక్కులు చెల్లించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేయడమే కాకుండా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబైన గోపి, నేతలు వికాసరావు, జిల్లా రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అమ్మ ముంగట ఒకటి అందరూ మండలాధ్యక్షులు దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ గావించి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న అమరులకు అందరికీ కూడా నివాళులు ఘనంగా అర్పించి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు, మరి విశ్వకర్మ పుట్టినరోజు కూడా ఈరోజు. యోధులు అనేది ఊరికనే పుట్టారు అన్నట్టుగా మన దేశ ప్రధాని భారతదేశాన్ని ప్రపంచంలోనే కీర్తికెట్టడంలో ఉంచుతున్న సందర్భంలో మరి వారు ఇలాగే 75 ఏళ్లలో కూడా యువకుల్లాగా భారతదేశ సంరక్షణకై ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో ఉండాలని చెప్పి ఈరోజు రాజన్న కోలాలు కట్టేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ముందుగా ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అదే రకంగా విశ్వకర్మ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈరోజు భారతదేశాన్ని విశ్వగురువుగా చేసే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినం సందర్భంగా ఈరోజు సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. 75వ జన్మదినం సందర్భంగా మినిమం 75 యూనిట్ల రక్తాన్ని సేకరించి రక్తం తక్కువ ఉన్న ప్రజలకు అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ వంతు సహాయ సహకారాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో భారతదేశాన్ని ఆర్థికంగా, రక్షణ పరంగా, అదే రకంగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోవడానికి మా అందరి రక్తాలు ప్రజలకు ఉపయోగపడుతూ, మా అందరి ఆయుష్ను కూడా వారికి ప్రసాదిస్తూ, వాళ్ళ ఆయుష్ను, ఆరోగ్యాన్ని పెంచుతూ దేశ రక్షణలో, దేశాన్ని అభివృద్ధి పరచుట్లో వారు ముందుకు పోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించి బ్లడ్ డొనేషన్ క్యాంప్ వేములవాడ టౌన్లో జరుగుతుంది. సేవా పక్వాడ్ సేవా కార్యక్రమాలు సెప్టెంబర్ 17 మొదలుపెట్టి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు చేస్తుంది. మరి ఈరోజు రక్తదాన శిబిరాలు మొత్తం దేశమంతా అందరూ చేస్తున్నారు. రాబోయే 2 రోజులలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో వికసిత్ భారత్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని ఎన్నో ఉద్యమాలు చేసిండు. 1998 నుంచి సిహెచ్ విద్యాసాగర్ గారు అధ్యక్షుడు అప్పటి నుంచి మరి లక్ష్మణ్ గారే కావచ్చు, ఇంద్రసేన్ రెడ్డి గారే కావచ్చు, వాళ్ళందరూ ఉద్యమం చేసిండు.
అది చూసి మరి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అధికారికంగా నిర్వహించాలి. ఉద్యోగింపు రాజకీయాలకు లోనై ఎవరికో భయపడి ఎవరో భయపడతారని ఎంఐఎం వాళ్ళు భయపడతారని మరి చేయకపోవడం తప్పు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మా డిమాండ్. కరీంనగర్ పోలీస్ పర్యటన గ్రౌండ్లో ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజా పరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ, వందన సమర్పణ కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు శాసనసభ్యుడు సత్యనారాయణ, చొప్పదొండి శాసనసభ్యుడు సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై వేడుకలలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వారు సెప్టెంబర్ 17న ప్రాధాన్యతను వివరించి తెలంగాణ ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ గారు అనేటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాం. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆనాటి వీర యోధులైన కొమరం భీం, దొడ్డి కొమరయ్య, రాణి నారాయణ రెడ్డి గారు, స్వామి రామానంద తీర్థ, సర్దార్ జమ్లాపూర్ కేశవ్ గారు, అదేవిధంగా వట్టికోట అశ్వర్ స్వామి, చాకలి ఐలమ్మ, భీమరెడ్డి నరసింహారెడ్డి గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, భూభారతి. మన జిల్లాలోని ప్రతి మండల కేంద్రాల్లో రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రైతుల నుంచి భూ సమస్యలు దరఖాస్తులు స్వీకరించాము. ఇప్పటి వరకు 29,426 మంది రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని భూభారత పోర్టబుల్ ద్వారా శరవేగంగా అర్జీలు పరిష్కరించాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారత చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు మన జిల్లాలో 233 మంది లైసెన్స్ సర్వే శిక్షణ ఇవ్వడం జరిగింది. సీజన్లో 24-25లో ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 17వ తేదీ ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బిగితే నేతృత్వంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఆది శ్రీనివాస్ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని తెలిపారు. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात गंगा उच्चल जलधि तरंगा, जागे तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा, जन गण हे भारत भाग्य विधाता. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాట్ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా
ఈ రోజున తెలంగాణ ప్రజాపాలన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారతదేశంలో 60 ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధిపథంలో ముందంజలు ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తేదీ 9/12/2023 కొలుతీరింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు అభయస్థం హామీల్ని ఒక్కొక్కటిగా అధికారులకు వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది. ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా చైతన్య దీపం ఫౌండేషన్ అన్నదానం నిర్వహించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా యువ చైతన్య దీపం ఫౌండేషన్ ఫుడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పత్తిపాక రాజేష్ రాజన్న ఆలయ పరిసరాలలో యాచకులు వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం ఫౌండర్ శేఖర్ సేనాపతి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో ఉంటూ భారతదేశాన్ని మరింత కాలం పరిపాలించాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వికలాంగులు వృద్ధులు రండి. వికలాంగులు ఈరోజు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని మన రాజన్న సిరిసిల్ల జిల్లా వాస్తవ్యులైనటువంటి చందుర్తి మండలం మల్యాల గ్రామ వాస్తవ్యులు ప్రత్తిపాక రాజేష్ గారు ఈరోజు నరేంద్ర మోడీ బర్త్డే సందర్భంగా ఒక 100 మందికి పైచిలకు అన్నదానం చేయడం జరిగింది. ఇలాంటి బర్త్డేలు నరేంద్ర మోడీ గారు ఎన్నో జరుపుకోవాలని మా వేములవాడ శ్రీ రారాశ్వరుని ఆశీస్సులు అతనికి దీవెనలు ఉండాలని తెలియజేస్తూ ఇంత గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన చందుర్తి మండల వాస్తవ్యులు మన ప్రత్తిపాక రాజేష్ గారికి కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వర దివ్యాశీస్సులు ఉండాలని తెలియజేస్తున్నాం. ఏనుగల్ గ్రామంలో వంతెనలు నిర్మించాలని పుష్పాల మోహన్ వినూత్న నిరసన చేపట్టారు. చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలోని పెద్దమ్మ ఎల్లమ్మ ఆలయ సమీపాలలో 2 వంతెనలు వెంటనే నిర్మించాలని, గ్రామస్తుల కష్టాలు తీర్చాలని వినూత్నంగా నిరసన చేపట్టారు. ప్రవహిస్తున్న వాగులో కూర్చొని నిరసన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా గత ప్రస్తుత శాసనసభ్యులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని, గ్రామస్తులతో పాటు మిగతా ఊర్లకు వెళ్లే వారికి చాలా ఇబ్బందికరంగా ఉందని, వెంటనే వంతెనలు నిర్మించాలని డిమాండ్ చేశారు. చందుర్తి మండలం ఎలుగంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత 4 ఏళ్ల నుంచి గత ఎమ్మెల్యే గారికి గ్రామస్తులందరూ కూడా ఎన్నిసార్లు విన్నవించినా కానీ ఆ ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు. మరి కనీసం ఈ ఎమ్మెల్యే గారు పట్టించుకొని ఈ యొక్క ఎలుగంటి గ్రామానికి 2 బ్రిడ్జిలు శాంక్షన్ చేయాలి. ఎందుకంటే తెల్లారు లేస్తే రైతులందరూ కూడా ఇటు చేనుల పనికి కానీ అటు పొలం పనికి కానీ ఇదే వాగు దాటిపోవాలి. మా గౌడస్తులు గౌనోళ్ళు మా పెద్దబాబులు చిన్నబాబులు అందరూ కూడా కలిసి పొద్దున్న లేస్తే ఇదే పోవాల్సి ఉంటుంది. కాబట్టి వాగు దాటిపోవాలి. చివరికి ఎవరన్నా చచ్చిపోతే కూడా ఇక్కడ నుంచి ఎత్తుకోపోవాలి. కాబట్టి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సంవత్సర కాలంలో దాదాపు 9 నెలల కాలంలో ఈ యొక్క వాగు ఇదే విధంగా పారుతూ ఉంది. ఇట్లా పోంగా రాగా బండ్లు కూడా చాలా బోర్లు పడ్డాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ తక్షణమే ఒక ఎమ్మెల్యే గారు ఆలోచించి ఎలుగంటి గ్రామానికి అక్కడ పెద్దమ్మ గుడి కాడ ఇక్కడ ఎల్లమ్మ గుడి కాడ 2 బ్రిడ్జిలు వెంటనే శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాము. సిరిసిల్ల అంబేద్కర్ నగర్ అర్బన్ పిహెచ్సిలో స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జరిగే వివిధ కార్యక్రమాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలలో ఆరోగ్య పరీక్షలు చేస్తారని, దీన్ని వినియోగించుకొని మంచి ఆరోగ్యానికి బాటలు వేసుకోవాలని అన్నారు. అంతేకాకుండా విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని స్థాయిల విద్యాలయాలలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల మార్కెట్ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, జిల్లా వైద్యాధికారి రజిత తదితరులు హాజరయ్యారు.
అన్ని సంస్థలలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంకు ప్రధాన శాఖ ఆవరణలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు కార్యదర్శి రాధిక జైస్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనివేళల్లో మహిళలపై లైంగిక వేధింపులు లేకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సూరజ్, సిరిసిల్ల బార్ అసోసియేషన్ కార్యదర్శి తంగళపల్లి వెంకటి కళ్యాణ చక్రవర్తి, జింతోజు భాస్కర్, రమేష్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో పౌల్ట్రీ ఫామ్లో 3 కాళ్ల కోడి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో పౌల్ట్రీ ఫామ్లో 3 కాళ్లతో ఉన్న కోడి ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాజేష్ అనే వ్యక్తికి చెందిన పౌల్ట్రీలో 3 కాళ్లతో జన్మించిన కోడిని చూడటానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గత నెల రోజులుగా ఈ విషయం తెలిసి అనేక మంది వస్తున్నారని యజమాని పేర్కొన్నారు. ఇది 3 కాళ్ళ కోడి. 3 కాళ్ళు, 2 కాళ్ళు, 3 కాళ్ళు. దీనికి 7 ఏళ్ళు ఉన్నాయి. ఇది వింతగా నాకు భావించిన. దాదాపు నేను ఇవాళకి 24 డేస్లో కూడా ఇది 1.5 కిలో బాడీ వెయిట్ ఉంటుంది. దీన్ని చాలామంది వింతగా నేను భావిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల గంభీరపేట మండల హెడ్ క్వార్టర్లో నా పేరు తుమ్మనపల్లి రాజేష్ గాంధీ. నేను ఒక 10,000 షెడ్ పోల్ట్రీ ఫామ్ నడిపిస్తా. నేను దాదాపు 2007 నుంచి పోల్ట్రీ బిజినెస్గా దిగిన కానీ ఇలాంటి కోడి నేను 3 కాళ్ళ కోడిని ఇంతవరకు చూడలే. కోడికి 2 కాళ్ళు ఉంటాయి కదా, మళ్ళీ దాటికి 3వ కాలికి 7 ఏళ్ళతో సహా కోడి ఉన్నాయి. ఇప్పటికీ మన ఈ కోళ్ళు వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా 40 డేస్ 40 రోజులకి 25 రోజుల కోళ్ళు ఉన్నాయి. 25 రోజుల కోళ్ళు ఇది 1.5 కిలో బాడీ వెయిట్ ఉన్నది. ఇది చాలామంది ఇక్కడున్న పబ్లిక్, ఇక్కడున్న వాళ్ళందరూ దీన్ని ఆశ్చర్యంగా వింతగా చూడడం జరిగింది. నేనే ఆశ్చర్యపోయాను. ఇలాంటి కోడి కూడా ఈ విధంగా వస్తుందని కూడా నేను కూడా వింతగా నేను భావిస్తున్నాను. సిరిసిల్ల పట్టణంలో ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేసే యువతకు పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ట్రిపుల్ రైడింగ్ చేసిన వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణ మాట్లాడుతూ ట్రిపుల్ రైడింగ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉండాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, సిరిసిల్ల పట్టణంలో ఎవరూ కూడా ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని, వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచాలని సిఐ స్పష్టం చేశారు. ఈ రోజు ప్రత్యేక డ్రైవ్లో భాగంగా సుమారు 100 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని యువతకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలివేసినట్లు పోలీసులు వెల్లడించారు. జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా 3 రోజులు అంటే 3 రోజులు ఇవాళ 3 రోజులు అనుకున్నా కాబట్టి మీరు అంతా బతికిపోయారు. ఈ నెక్స్ట్ టైం నుంచి మాత్రం 30 డేస్ నెక్స్ట్ టైం తెలుసుకోండి. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు అన్ని రకాలుగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కలిసి బండికి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. మీకు ఏదైనా ప్రమాదం జరిగినా ఇప్పుడు జస్ట్ మీకు ప్రైవేట్ హాస్పిటల్ కానీ బండి లోపల పెడతారు. అది ఫేస్ మీద ఏమన్నా కూడా అర్థం కాదు. కావాలంటే కొంతమంది అల్టిమేట్గా మాకేం నష్టం లేదు కదా. సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ సిరిసిల్ల పోలీస్ శాఖ తరపు నుంచి మరియు మా పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి తెలియజేసిందంటే, గత వారం రోజుల నుంచి మన దగ్గర ట్రిపుల్ రైడింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి మనం నోటీస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈ ట్రిపుల్ రైడింగ్స్ సంబంధించి స్పెషల్ డ్రైవ్లో ఒక 40 వెహికల్స్ని డీటైన్ చేయడం జరిగింది. వాళ్ళని మొదటి దఫా కింద వాళ్ళని మనం ఏం చేస్తున్నామంటే కౌన్సిలింగ్ రూపంలో ఈరోజు కౌన్సిలింగ్ చేసి ఆ వెహికల్స్ మీద ఉన్నటువంటి చాలాన్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ఏమైతే లోటుబాట్లు ఉన్నాయో, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, ఇన్సూరెన్స్ లేకపోయినా అవన్నీ కూడా చాలాన్ జనరేట్ చేసి వాళ్ళకి చాలాన్ చేసి కౌన్సిలింగ్ చేసి పంపడం జరుగుతుంది. ఇకపై నుంచి ట్రిపుల్ రైడింగ్ చేసినా, లేకపోతే ఎలాంటి డీవియేషన్స్ చేసినా, లేకపోతే హెల్మెట్ వేయకుండా బండ్లు నడిపినా ఖచ్చితంగా వాటిని డిటైన్ చేసి కోర్టు నుంచే మాత్రమే తిరిగి తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి మాకు కోఆపరేట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వట్టిమళ్ల గ్రామంలో నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొమ్ము తిరుపతి హాసరే ప్రసంగించారు. కార్యక్రమంలో తెలంగాణ విమోచన పోరాటం ప్రాధాన్యం, ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, వీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నవ చైతన్య యూత్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సహకరించి ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంగా మనం అవతరించినాక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రలో కూడా మనని అదే విధంగా మోసం చేశారు. మళ్ళీ అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రం సపరేట్ గా తెచ్చుకొని ఈ రోజు ఒక తెలంగాణ మనము అంటూ ఆనాటి నుండి ఈనాటి దాకా పోరాటాలకే అంకితమైన మనం. మరి ఇప్పటి వరకు మా వంతు కృషి మేము చేస్తూనే ఉన్నాం. ఉపాధ్యాయులం అయితే మార్నింగ్ క్లాసులు కావచ్చు, ఈవినింగ్ క్లాసులు కావచ్చు, తర్వాత ఈ స్కూల్ పచ్చదనం పరిశుభ్రత కావచ్చు, తర్వాత స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు, దాదాపు 100 సీట్ అన్న సాధించాలని మేము కోరుకుంటున్నాం. మరి 100% మీరు జర కష్టపడి మరి పట్టుదలతో ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మరొకసారి ఈ జన చైతన్య యూత్ వారికి మరి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తర్వాత కార్యక్రమాన్ని వచ్చిన దినం శుభాకాంక్షలు. చాలా సంతోషం శ్రీకాంత్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు. దాదాపుగా ఒక 200 సంవత్సరాలు రజాకారుల పరిపాలనలో మన తెలంగాణ మగ్గిపోయింది. ఒక 47 సంవత్సరాలు పోరాటం మొదలైంది. కమ్యూనిస్టు పార్టీ ఉధృతం చేసి బద్దం మెల్లారెడ్డి కావచ్చు, మరెందరో దొడ్డి కొమరయ్య కావచ్చు, మరెందరో త్యాగదనుల ఫలితాల వల్లనే ఈ రోజు ఇంత స్వతంత్రులుగా బతకగలుగుతున్నాము. 1948 సెప్టెంబర్ 17 మనకు విమోచన దినము స్వతంత్రులుగా ప్రకటించింది మన ఇండియా. కావచ్చు, యూత్ తరఫున కావచ్చు, ఎటువంటి హెల్ప్ అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. శ్రీకాంత్ ఒక ముచ్చట, శ్రీకాంత్ గారు మరియు యూత్ సభ్యులు అన్నకి ఇట్లా ప్రోగ్రామ్ చేద్దాం, మన పిల్లలకు కొంచెం కాంపిటేటివ్ కానీ కొంచెం స్టేజ్ ఫియర్ బాగా ఉంది, చేద్దాం ప్రోగ్రామ్ అన్న అంటే సరే తమ్ముడు, మన స్కూల్ కంటే ఎక్కువ మనకి ఏది కాదు, ఎందుకంటే మనం ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి స్కూలు ముఖ్యం. స్కూల్ గురించి ఎంతైనా చేయడానికి మేము ముందట ఉన్నాం కాబట్టి సార్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ వన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.